నిన్న మహేష్ బాబు గారి కూతురు బర్త్డే విష్ చేశారా? అది. ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్ మీకు? సితారాతో కానీ గౌతమ్తో కానీ? అంటే లైక్ ఆబ్వియస్లీ దే ఆర్ స్లైట్లీ యంగర్ దెన్ మీ. కానీ బాగుంటుంది నార్మల్. ఏమని పిలుస్తుంది సితారా మిమ్మల్ని? అన్న అని పిలుస్తుంది. నార్మల్ జేకే అని పిలుస్తుంది. అంతే నార్మల్. అండ్ గౌతమ్ ఏదైనా ఓపెన్ అవుతాడు మీ దగ్గర? ఎందుకంటే మీరు చాలా మొహమాటస్తులు, మీకన్నా మొహమాటస్తుడు గౌతమ్ కదా. సో మీ దగ్గర ఏమైనా ఓపెన్ అవుతాడా? అంటే జనరల్గా మాట్లాడుతాను అంటే అంత అలా ఏం లేదు. నార్మల్ అంటే ఐ ఫీల్ లైక్ కొంచెం మేమందరం వీ లైక్ టు స్టే కొంచెం సైలెంట్ ఐ గెస్. బట్ వీ హ్యావ్ ఫన్ వెనెవర్ వీ మీట్ వీ టాక్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే అడిగాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కృష్ణ గారి లెగసీ, దాన్ని మహేష్ బాబు గారు కానీ నాన్నగారు కానీ వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎవరిస్ట్కి తీసుకెళ్ళారు. సో ఆ తర్వాత బాధ్యత మీ మీద పడింది ఇప్పుడు. అదొక వైపు ఉంటే, మరోవైపు వాళ్ళ వ్యక్తిత్వం ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాలుగా ఉన్నా కానీ ఘట్టంలేని హీరోలు అంటే ఎక్కడా కూడా ఇంత రిమార్క్ లేదు. ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న విధానం, పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ. సో వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి లైఫ్లో మీరు పెట్టుకున్న నిర్దేశించుకున్న సూత్రాలు ఏంటి? అదే అండి, మెయిన్లీ నేను ఎవరిని కష్టపెట్టను. నేను ఏమన్నా చేయాలంటే చాలా ఆలోచించి ముందుకెళ్తాను. సో దట్ ఐ లైక్ డూయింగ్ దట్. నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. నాకేమో ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. ఐ డోంట్ లైక్ టు ఎఫెక్ట్ ఎనీబడి బ్యాడ్లీ. సో ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ వెరీ కామ్, ప్లెజెంట్. సో అలాగే నేను బేసిక్గా ఫోకస్ చేసేది మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. అండ్ నన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ కానీ వీళ్ళందరికీ నేను ఎంత వీలైతే అంత కలిసి వాళ్ళకి సహాయపడి మంచి సినిమాలు చూపించుకుంటూ లైఫ్ అలా హ్యాపీగా ఇండస్ట్రీలో ఫర్ ఎవర్ ఉండాలి అనేది నా అంతే. సో అలా హోప్ఫుల్లీ అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ అయితే నాకు 2 విషయాలు తెలిసినాయి. 2 విషయాలు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. కరెక్టా కదా? అంటే ఒకటైతే కరెక్ట్, శ్రీనివాస మంగాపురం అదిరిపోయింది మూవీ. అయితే మీరు ఇందాక అన్నమాట, ఇది నార్మల్ లవ్ స్టోరీ లాగైతే ఉండదు, ఆ షాకింగ్ ఎలిమెంట్ కూడా తెలుసు, అదిరిపోయిందని చెప్పి ఒక టాక్ వచ్చింది. అది ముందుగా కంగ్రాట్స్ మీకు. సెకండ్ థింగ్ వచ్చేసి, మీ సెకండ్ మూవీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా ఆల్రెడీ ఫిక్స్ అయిందని చెప్తున్నారు. మీరు రివీల్ చేయబడలేదు కానీ కరెక్టా కదా చెప్పండి సార్. చూద్దామండి, అదే టాక్స్ జరుగుతున్నాయి, విల్ సీ. అంటే అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, బట్ హోప్ఫుల్లీ సూన్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. టాక్స్లో. అండ్ మీ విష్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసి, అలాంటి విష్ లిస్ట్ డైరెక్టర్స్ అంటే ఒక 2-3 పేర్లు చెప్పంటే ఎవరి పేర్లు చెప్తారు? సో ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం తెలుగు యంగర్ డైరెక్టర్స్ అయితే ప్రాబబ్లీ నాగార్జున గారు, ఐ వుడ్ సే సంబడి అమేజింగ్. అండ్ వెంకీ అట్లూరి గారు, ఓకే, అండ్ వెంకటేష్ మహా గారు, వీళ్ళ గారు ఆల్ రియలీ గుడ్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇంకొంచెం వెళ్ళాలంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇస్ లైక్ ఐ థింక్ లెజెండ్స్. అంటే ఇంక సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, దీస్ ఆర్ ఆల్ పీపుల్ దట్ ఐ లవ్. సో సుకుమార్ గారితో యాక్చువల్గా మూవీ పడితే చాలామంది ఇంటర్వ్యూకి వచ్చే ముందు అడిగాను. సో లాంచ్ అయిపోయింది కాబట్టి సెకండ్ మూవీ సుకుమార్ గారితో కానీ లేదా థర్డ్ మూవీ కానీ సుకుమార్ గారి చేతుల్లో పడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ ఫ్యాన్స్, ఘట్టమైన ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అంటే అది, బట్ ఐ ఫీల్ లైక్ నేను సుకుమార్ గారితో సినిమా చేయాలంటే ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కరెక్ట్. ఫస్ట్ అంటే నాకు లైక్ దట్ ఐమ్ ఏబుల్ టు పుల్ దట్ కైండ్ ఆఫ్ కరెక్టర్ కానీ, ఆర్ ఐమ్ లైక్ వర్దీ ఆఫ్ డూయింగ్ అంటే ఆయన సినిమా అనేది నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ టు డూ దట్. అండ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు గెస్ట్గా రాబోతున్నారు. చూద్దామండి, అది అనౌన్స్ చేస్తాం త్వరలో. కన్ఫర్మ్ అయింది కదా? సో మహేష్ బాబు గారు కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడున్న హీరోల్లో వీళ్ళ నుంచి నేను కొంత నేర్చుకున్నానని మీరు చెప్పగలిగే హీరోలు ఎవరి పేరు చెప్తారు? ప్రాబ్లీ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, బికాజ్ ఐ ఫీల్ మోర్ దెన్ అ స్టార్, హీస్ లైక్ అన్ యాక్టర్ అండ్ అ పర్ఫార్మర్, అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు బి. స్టార్ అంటే అది మనం ఏం చేయలేము, అది ఇంకా ఆడియన్స్కి నచ్చితే మీరు స్టార్ అవుతారు. బట్ ఐ ఫీల్ యూ కెన్ కంట్రోల్ యూ బీయింగ్ ఫుల్ ఆన్ పర్ఫార్మర్ ఆర్ అన్ యాక్టర్. అంటే ఆయన కథకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఇన్ టు ద క్యారెక్టర్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. పెద్ద చూసారా? చూసాను. నాకు చాలా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో నాకు అది చాలా నచ్చింది. సో ఐ వుడ్ సే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, దీస్ ఆర్ లైక్ మై ఫేవరెట్స్. ఓ సూపర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్. జస్ట్ మీ కెరీర్ అంతా సక్సెస్ఫుల్గా సాగాలని, ముఖ్యంగా ఘట్టంలేని అభిమానులు గర్వపడే స్థాయికి మీరు ఎదగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మహేష్ బాబు గారు సినిమా చూసారా? ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో అంటే ఆయన కాంటెంట్ అంతా చూసారండి, అండ్ హీఈస్ లైక్ అదే అంటే నేను జనరల్గా లైఫ్లో నేను ఎక్కువ మాట్లాడినా అంటే ఐమ్ వెరీ కొంచెం షై అంటే షై కదా, నేను ఎక్కువ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను కొంచెం నాలోనే ఉంటాను, అంతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏ జయకృష్ణ ఏంటి ఇలా చేస్తున్నాడు అని కొంచెం యూనో లైక్ బట్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ మేమందరం కూడా ఒక మంచి సినిమా చేశాను అనే ఫీల్లో ఉన్నాం అందరం. అండ్ మూవీ విషయానికి వస్తే Yeah. కథలో చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో లవ్ స్టోరీ కనిపిస్తుంది, బట్ ఇంకో వైపు ఏమో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నాయి. Yeah. ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు? మీరు అనుకున్న విధంగా బ్లెండ్ చేయగలిగారు? సో యాక్చువల్లీ ఇప్పుడు ఐ వుడ్ సే మా సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. మీకు సినిమాలో ఏది సడన్గా అయినట్టు కానీ లేకపోతే కథలో లేనివి కానీ అసలు ఏమి ఉండవు. సో అంతా ఒక రీజన్కి జరుగుతుంది అండ్ ఒక మంచి స్మూత్ స్క్రీన్ ప్లే. సో ఇమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అంతా ఇంటర్మింగిల్గా ఉంటాయి. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ పీపుల్ విల్ ఎంజాయ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, యూనో, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో ఐ థింక్ దట్ బి రియలీ గుడ్. అంటే నేను అనుకోవటం అయితే ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్కైనా సరే, స్టార్ హీరోలకైనా సరే, మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ ముందు, అలాంటి నటుల ముందు ఫేస్ ఆఫ్ సీన్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాస్త భయం ఉంటుంది. సో ఇది మీది ఫస్ట్ మూవీ. సో మోహన్ బాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు? సో మెయిన్లీ చెప్పాలంటే అంటే మీకు ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది నాకు మోహన్ బాబు గారికి, విచ్ ఇస్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అంటే ఇట్స్ ఐ వుడ్ సే మై ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఆ సీన్ అయితే నిజంగా చాలా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమా మొత్తంలో, వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్. అది చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆయనతో పనిచేయడం అనేది నాకైతే ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. అంటే అసలు జనరల్గా చెప్పేటట్టయితే అసలు ఆయన ఉండరు. ఇప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు ఈజ్ వెరీ ఫోకస్డ్, విచ్ ఐ థింక్ ఇస్ గుడ్. అంటే అలానే ఉండాలి. ఇప్పుడు యాక్టర్ అంటే వెన్ ద షార్ట్ ఇస్ రెడీ యూ హ్యావ్ టు యూనో, బట్ లైక్ షార్ట్ తర్వాత హీఈస్ వెరీ స్వీట్. అంటే జోక్లు వేస్తారు, అందరితో మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఆయన లైఫ్ గురించి, కెరియర్ గురించి చాలా చెప్తారు, నాకు చాలా చెప్పారు ఆయన. సో నాకైతే ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్ అగైన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఒక చిన్న పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా షేర్ చేయండి మోహన్ బాబు గారితో. పర్టికులర్లీ అంటే నేను సో యాక్చువల్లీ మోహన్ బాబు గారితో ఇప్పుడు రేపు ఫస్ట్ సీన్ అన్నప్పుడు నేను ఈ రోజు కలిసాను ఆయన ఫస్ట్ టైం నా లైఫ్లో. ఓకే. సో ఈ సినిమా ముందు ఐ నెవర్ మెట్ హిమ్. సో ఫస్ట్ టైం వెళ్ళగానే ఆయన నన్ను చూసేసి లైక్ హీ వాజ్ రిమెంబరింగ్ అంటే నాన్నగారు రమేష్ బాబు గారిలా ఉన్నావు అని చాలా అంటే వెరీ వార్మ్ వెల్కమ్ నాకు ఆయన. లైక్ ఫస్ట్ అంటే నేను కొంచెం అంటే మనం వింటాం కదా జనం మోహన్ బాబు గారు అంటే కొంచెం యూనో ఎలా అంటే నేను రూమ్లోకి వెళ్ళడమే కొంచెం షైగా హాయ్ అండి అలా వెళ్తాను. బట్ ఆయన అసలు ఇమీడియట్లీ దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి అంటే హీ మేడ్ మీ వెరీ ఫ్రీ. అండ్ దానివల్ల మాకు సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఫస్ట్ మీటింగ్ మోహన్ బాబు గారితో. వెరీ బ్యూటిఫుల్. గ్రేట్ యాక్టర్.